ఏండో బాగున్నారా? అందరూ బాగుండాలని, అందులో మేము ఉండాలని కోరుకుంటూ నేను 2 గులాబీ మొక్కలు కొనుక్కొచ్చానండి. చాలా రోజులు అయ్యింది, వారం 10 రోజులు అవుతుంది. పెట్టడానికి ఖాళీ లేక పెట్టలేదు. నేను ఈ మధ్య ఊరు వెళ్ళాను 2 రోజులు, అందుకనేసి పెట్టలేదు అనమాట. ఇంక ఇప్పుడు ఈ 2 డబ్బాలు సంపాదించాను. ఎందుకంటే మనం వేస్ట్ మెటీరియల్తోనే కానీ టబ్స్ కొనం కదా, అందుకనేసి ఇది వీటికి కూడా తర్వాత రంగులు వేయచ్చులే అనేసి ముందు కన్నాలు పెట్టేసి కోసేసి ఇంక మొక్కలు పెట్టేస్తున్నాను అనమాట. చూడండి, ఇంక గులాబీ మొక్కలు కొని, ఒకటి ఎల్లో కలరు, ఒకటేమో నాటు గులాబీ అండి, పింక్ కలర్. మా వాడు చెయ్యి అడ్డేస్తున్నాడు కెమెరా చేతికి ఇచ్చానని, ఇంకా ఫోను ఇంకా వాటి తీయడు రావట్లేదు అనేసి ఇంక దాన్ని తీసేసి స్టాండ్లో పెట్టేశాను అనమాట, స్టాండ్ పెట్టేశాను అనమాట ఫోన్. అందుకనేసి ఇప్పుడు క్లియర్గా వస్తుంది. ఫస్ట్లో రాలేదు క్లియర్గాని, ఎందుకంటే మా వాడు చేతికి ఫోన్ ఇచ్చాను అనమాట, అందుకని రాలేదు. ఇవి 2 కూడా పెట్టేసేసి నేను ఒక గులాబీ తోట తయారు చేద్దారన్న ఉద్దేశంతో అనుకుంటున్నాను. ఉన్నాయి కదండి ఆల్రెడీ, కాశ్మీరీ గులాబీ ఉంది, తెల్ల గులాబీ ఉంది, తర్వాత లైట్ పింక్ కలర్. కాకపోతే అది ఇడిచినప్పుడు లైట్ పింక్ కలర్ ఉంటుంది, తర్వాత 2 రోజులు అయ్యేటప్పటికి మళ్ళీ వైట్లోకి వచ్చేస్తున్నాడు. అదైతే నేను కొమ్మతోనే పెంచానండి. కొమ్మ పెడితే వచ్చింది 2 సంవత్సరాల క్రితం. నేను కొమ్మ పెట్టాను. ఎలా అంటే మా పిల్లల్ని స్కూల్కి వాళ్ళ డాడీ లేరని ఒకరోజు స్కూల్కి తీసుకెళ్ళాను. స్కూల్కి తీసుకెళ్తే అక్కడి నుంచి చాలా బాగున్నాడు, చెట్టు నిండా చాలా పూలు ఉన్నాయి, బాగా పోస్తుంది. ఇది ఇలాంటి చెట్టు ఒకటి ఉంటే బాగుంది నా దగ్గర అనిపించింది. ఒక కొమ్మ చేతితోనే, నా దగ్గర కత్తిరి ఏమీ లేదు కానీ ఇలా ఇరుసుకుని వచ్చి దాన్ని కట్ చేసి అలా ఇసుకలో పెట్టానండి. ఆ తర్వాత తెల్లారి నుంచి వర్షాలు వారం రోజులు నేను చూడలేదు దాన్ని, ఇంకా వారం రోజుల తర్వాత దాకానే. అంతే, ఈ వారం రోజులకే బాగా చిగురులు వచ్చేసినాయి అనమాట. దాని చిగురులతో పాటు మొక్కలు కూడా వచ్చేసినాయి. అబ్బా, బతికేసిందిలే అనుకున్నాను. కానీ దాని తర్వాత నేను ఇంకా 2-3 మొక్కలు కొన్నాను. ఎల్లో గులాబీ అంటే నాకు చాలా ఇష్టం, అందుకని ఎల్లో గులాబీ కొన్నాను. కొన్ని రోజులు ఉంది, ఇడిచింది పువ్వులు బాగానే, కానీ మళ్ళీ పోయింది. అలాగే చాలాసార్లు కొన్నాను, పోయినాయి. అందుకని గులాబీ మీద ఇంట్రెస్ట్ పోయి నేను ఇంకా ఎడీనియం పెంచుకోవడం మొదలెట్టాను. కానీ ఎందుకో మళ్ళీ ఈ మధ్య గులాబీలు తోటలో పువ్వులు ఉంటే బాగుంటాయి కదా, గులాబీలు అయితే ఎప్పుడు ఇడుతూనే ఉంటాయి. ఎడీనియం అంటే మనకు అప్పుడోసారి సంవత్సరానికి 1-2 సార్లు. కానీ ఎడీనియం ఇడిచిందంటే 10 రోజులు 15 రోజులు ఉంటుంది, చాలా బాగుంటాయి కదా పువ్వులు. ఒకటే ఉంది ముద్ద వెరైటీ, నేను 2 ముద్ద వెరైటీలు, ఒకటి ఫుల్ రెడ్. నేను వేసుకున్న శారీ కలర్ కొన్నాను అప్పుడు, కానీ అది కుళ్ళిపోయిందండి. సరిగ్గా చూసుకోలేక మరి ఎందుకో వాటర్ ఎక్కువైపోయి మెత్తగా అయిపోయింది. మొన్న గంగక్క ఆపరేషన్ చేసింది, తెలుసు చూసారు కదా. అలాగ నేను కూడా చేశాను ఆపరేషన్, ఐసీలో పెట్టాను. కానీ అది ఆపరేషన్ నాట్ సక్సెస్ అయ్యింది, అందుకని పోయింది అనమాట అది. ఇదైతే చాలా బాగుంది, పింక్ కలర్. అది ముద్ద వెరైటీ, కాకపోతే బొక్కేలా ఇడుస్తుందండి. ఒక్కసారి మనం వచ్చినాయి అంటే ఒక్కసారి 5-6 మొక్కలు వచ్చేస్తాయి అనమాట. రోజుకోటి అలా ఇడుచుకుని వారం రోజుల దాకా పోగొట్టి చాలా బాగుంటుంది. చూపిస్తాను మీకు అవి కూడా. ఇప్పుడు ఇవ్వండి, నా గులాబీలు పెట్టేయడం అయిపోయింది. ఇంకా అక్కడక్కడ కొన్ని ఆకులు ఎండిపోయినాయి, అవన్నీ తీసేసి ఇంకా పైన పెట్టేద్దాం. 2 రోజులు నీళ్ళలో పెట్టాలి కదా, ఎందుకంటే ఈ రోజే కాబట్టి మనం కుండీల్లోకి మార్చాము, అందుకనేసి 2 రోజులు నీళ్ళలో పెడతారనేసి నీళ్ళలో పెట్టేసి ఇంకా నీళ్ళు పోసాను. నీళ్ళలో పెట్టానండి, రేకుల కింద పెట్టాను. ఇవన్నీ రేకుల కింద అంటే స్పైడర్ ప్లాంట్, స్నేక్ ప్లాంట్లకి అవసరం లేదు. ఇదిగోనండి నా ఈ పాత గులాబీ మొక్కలు అనమాట. ఇది పింక్దే, పింక్ కాకపోతే ఇడిచిన తర్వాత వైట్ వచ్చేది. ఇదైతే వైట్దేనండి. ఇది నేను కొనుక్కొచ్చింది. ఆ ముందు చూపించింది మాత్రం మనం కొమ్మతో పెంచింది అనమాట. ఇంకా ఇది మీకు తెలిసిందే, కాశ్మీరీ గులాబీ. ఇంతకు ముందు చూసిన దాని నిండా చూసారు ఎన్ని మొగ్గలు వచ్చేసినాయి. అసలు మామూలుగా లేవండి మొగ్గలు అయితే. చెట్టు నిండా ఇంకా ఆకులు కనపడవు, మొగ్గలు నిడిచినాయి అంటేనే అంత సూపర్గా వచ్చేది. ఎండ బాగా తగులుతున్నాం వల్ల నాకు మొక్కలకి బాగానే పూలు వస్తున్నాయి. ప్రతి చెట్టుకి కూడా బాగుంది. ఆ బెండ మొక్కలు కూడా చాలా బాగున్నాయి. ఇంకా బెండ మొక్కలకి కొంచెము ముడత తెగుల్లాగా వచ్చేసింది, ఆకులు ముడుచుకుంటున్నాయి. పూత వచ్చేస్తుంది అప్పుడేని, పిందులు వేసేసినాయి. అందుకనేసి దానికి కొంచెం స్ప్రే చేస్తున్నాను అనమాట, మందు. నేను చూపించాను కదా పొద్దున్నే, వీడియోలో పెట్టాను, ఒకటి షార్ట్ వీడియోలో. ఒక పురుగుల మందు కొనుక్కొచ్చానండి, దానికి మరి ఎలా ఉంటుందో తెలియదు అన్నాను కదా, అదే మందు కొట్టాను. ఒకవేళ రేపటికి సెట్ అవ్వకపోతే మళ్ళీ వేపాయిలు ఉంది నా దగ్గర, నీమాయిలు కొడతాను మళ్ళీ. అప్పుడప్పుడు కుంకుడుకాయ రసం కూడా కొడతాను అనమాట.
మొక్కలకి చీడపీడలు ఏమీ రావు. మందార చెట్లు ఇన్ని రోజుల నుంచి ఉన్నాయంటే నా దగ్గర ఎప్పుడు కూడా తెల్లదోమ కానీ అలాంటివి ఏమీ రాలేదు. కానీ కింద దండపాదుకు మాత్రం చాలా విపరీతంగా వచ్చేస్తున్నాయి అనేసి దండపాదు మొత్తం తీసి పారేసారు. చూసారా మల్లె మొగ్గలు ఎలా వచ్చినాయో. వర్షాకాలంలో కూడా మల్లె మొగ్గలు పూయించేస్తున్నాం అనమాట మేము. అంత బాగానే అలా ఉన్నది మా తోట. చూసారు కదా, అన్నీ బాగా పూస్తున్నాయండి, బాగా వస్తున్నాయి. మందులు కొట్టాను. ఇంకో ఏడీనియం చెప్పాను కదా, ముద్ద వెరైటీ అని. అంగ చూసారు ఎంత బాగున్నాయి ముద్ద వెరైటీ. చాలా బాగా వస్తాయి, ఎక్కువ మొగ్గలు వచ్చేస్తాయి, ఒక్కసారే వచ్చేస్తాయి దాని నిండానే. ఇవైతే మామూలు రేక వెరైటీ మీకు తెలిసినవి, అందరు మీ దగ్గర ఉన్నాయే అందరి దగ్గరనే. ఈసారి నెక్స్ట్ మంత్ ఆగస్ట్ కదండి, జూలై అయిపోతే ఆగస్టులో 1వ తారీఖు వరకు మనకి ఆగస్టులో నర్సరీ మేళ పెడతారు కాబట్టి నర్సరీ మేళకి వెళ్ళి ఇంకా 4-5 వెరైటీలు కొందాం అనుకుంటున్నాను. ఈసారి ఎక్కువ ఫ్లవర్స్ వరకు కొందాం అనుకుంటున్నానండి. ఎందుకంటే మనకి కాయగూరలు పండించి కుండీల్లో అంత బాగా పండవు, వాటికి చాలా శ్రద్ధ తీసుకోవాలి మనం కుండీల్లో పండించాలంటే కూరగాయల్ని. ఈ ఫ్లవర్స్ అనుకోండి మనకు చాలా బాగా వస్తాయి. ఈసారి ఎన్ని రకాలు కొన్నానో నర్సరీ మేళల్లో చూద్దాం.